హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. అండ్ ఇవాళ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మేము ఒక డే ట్రిప్ చేసామన్నమాట షిరిడీకి. పూణే నుంచి షిరిడీకి యాక్చువల్లీ 4.5 hours అయితే పడుతుంది. అందుకని పొద్దున్నే లేచి స్నానం చేసేసుకొని పూజ చేసేసుకొని నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఇంట్లో వాళ్ళంతా రెడీ అయ్యే లోపల నేను నా హ్యాండ్ బ్యాగ్ అండ్ తీసుకెళ్ళటానికి ఏవైతే ప్యాక్ చేసుకోవాలో అవన్నీ లగేజెస్ ప్యాక్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నా హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయిందండి. అండ్ కొన్ని కుషన్స్ పెట్టుకున్నాం, ఎందుకంటే బై రోడ్ వెళ్తున్నాము. సో కంఫర్టబుల్గా ఉండాలి కదా అనేసి కుషన్స్ పెట్టేసుకున్నాను. అండ్ కొన్ని ఎక్స్ట్రా స్టోల్స్ పెట్టుకున్నాను, కార్లో చలిగా అనిపిస్తే అని. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా మస్ట్ అండ్ షుడ్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రం ఇట్లా బాక్స్లో నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటానండి. ఒక్కొక్కసారి ఆగి తినే అంత సిచ్యువేషన్ ఉండదు, మనం ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము, అట్లా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆకలి వేస్తే తినడానికి అని నట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకుంటాను. ఇది మా అమ్మాయి చిన్నప్పటి నుంచి నాకున్న హ్యాబిట్. అండ్ కొంచెం జంక్ ఫుడ్ లాగా చిప్స్ ఇవి కూడా పెట్టుకున్నానండి. అండ్ ఇంకా అందరూ రెడీ అయ్యే లోపల నేనైతే ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ తాగేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అండ్ కాఫీ డెడ్లీ కాంబినేషన్ అండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అనిపిస్తుంది నాకైతే. సో కాసేపు బాల్కనీలో కూర్చొని తాగాను. అండ్ మళ్ళీ ఇంకా లోపలికి వచ్చేసి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీ వన్ టు కమ్ అప్ అనమాట. మా వారు రెడీ అయిపోయి పూజ చేసుకున్నాక తనకు కూడా ఒక కప్పు కాఫీ కలిపించి ఇంకా మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. యాక్చువల్లీ పూణే వచ్చిన దగ్గర నుంచి నేను షిరిడీ ప్లాన్ అయితే చేస్తున్నానండి, కానీ ఇట్ నెవర్ వర్క్డ్ అవుట్ అంటారు కదా. అక్కడి నుంచి పిలుపు ఉండందే మనం ఏ పుణ్యక్షేత్రానికి ఆర్ ఏ గుడికి వెళ్ళలేము అనేసి. సో ఐ వాజ్ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు పిలుస్తారో బాబా నన్ను అని. అండ్ ఫైనలీ ఈరోజు వర్కౌట్ అయిందండి. ఇవాళ మా వారి బర్త్డే. సో అనుకోకుండా తను అన్నారు, నా బర్త్డేకి వెళ్దామా బాబా దగ్గరికి అని. ఇంకా నేనైతే చాలా హ్యాపీ అండి. ఫుల్ రెడీ అయిపోయి, మామూలుగా నాకు అన్నిటికీ ఏదో ఒక పేచీ పెట్టుకుంటాను, అబ్బా ఇవాళ వద్దు రేపు వెళ్దాం ఇట్లా అంటూ ఉంటాను. కానీ టెంపుల్స్ అనేసరికి ఎగిరి గంతేస్తాను అనమాట. అండ్ షిరిడీ తర్వాత మా ప్లాన్ ఏంటి అంటే, ఫస్ట్ షిరిడీ 4.5 hours పడుతుందండి పూణే నుంచి. సో షిరిడీ వెళ్ళి అక్కడ బాబా దర్శనం చేసుకొని అటు నుంచి శనిశంగనాపూర్ వెళ్ళాలి అనేసి. అండ్ ఈ రెండు ప్లాన్ చేస్తున్నప్పుడే నాకు మా హౌస్ హెల్ప్ చెప్పింది అండి, వచ్చేటప్పుడు అష్ట వినాయకుల టెంపుల్స్ ఉంటాయి పూణే చుట్టుపక్కల. సో ఇంత దూరం వెళ్తున్నారు కదమ్మా, వచ్చే దారిలోనే అష్ట వినాయకుడి టెంపుల్, మహాగణపతి టెంపుల్ ఉంటుంది, అది దర్శనం చేసుకొని రండి అనేసి. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అష్ట వినాయకుల టెంపుల్స్ అన్నీ చూడాలి అని, కానీ చెయ్యగలనా లేదా అన్నది, అంటే మా వారి బిజీ స్కెడ్యూల్కి ఇట్స్ నాట్ ఫీజబుల్ అండి. అందుకని నేను డౌట్ఫుల్గా ఉన్నాను. కానీ ఇవాళ ఆ టెంపుల్ కూడా వచ్చే దారిలోనే ఉంది అని చెప్పారు కాబట్టి దాన్ని కూడా చెయ్యాలి అనైతే ట్రిప్ స్టార్ట్ చేశాము. కానీ అనుకోలేదండి ఇంత హెక్టిక్ అవుతుంది అని. బట్ దెన్ బై ద ఎండ్ ఆఫ్ ద డే మాత్రం ఒకలాంటి ప్రశాంతత వచ్చింది. అనుకున్నవన్నీ ఫినిష్ చేయగలిగాము. టెంపుల్స్కి అన్ని దర్శనం అయితే చేసుకోగలిగాను. ఎక్కువ టైం స్పేర్ చేయలేకపోయామండి ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్లో. బట్ అనుకున్నది మాత్రం దర్శనం, బాబా పిలిచారు, వెళ్ళాము అని నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అండ్ దారిలో అసలు ఎంత బ్యూటిఫుల్ సీనరీ అండి. అసలు ల్యాండ్స్కేప్ ఎంత బాగుందో మేము పూణే నుంచి షిరిడీ వెళ్తూ ఉంటే. మౌంటైన్స్, ప్లేన్స్ ఇవన్నీ ఉంటాయి. సో బయలుదేరి మేము 6 కలా స్టార్ట్ అయిపోయామండి. 6:10 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఆల్మోస్ట్ 9:15 కల్లా షిరిడీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాము. సో ఇక్కడ ఆగి ఒక కప్ ఆఫ్ టీ అయితే తాగుదాం అనుకున్నాము. అండ్ వీళ్ళు తెలుసా అండి, వీళ్ళు గురువారం కావటంతో పాదయాత్ర చేసుకుంటూ బాబా దగ్గరికి నగర సంకీర్తనలాగా పాటలు పాడుకుంటూ వస్తున్నారనమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము వెళ్తూ ఉంటే మాకు తెలియదు ఇట్లా ఉంటుంది అని.
అండ్ ఇది బెల్లం వేసిన టీ అండి, భలే ఉంది. కాకపోతే నథింగ్ విల్ మ్యాచ్ కాఫీ అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద టీ లవర్స్. ఇంత బయాస్డ్గా నేనే ఉండగలనేమో అనిపిస్తుంది. సో మేమిద్దరం టీ తాగేసాము. మా అమ్మాయి ఏం తినను అంది. సో తనకి చిప్స్ నట్స్ ఉన్నాయి కదండి, నట్స్ ఇట్లాంటప్పుడు పెడుతూ ఉంటే పిల్లలకి ఆకలి వేయదు అండ్ కొంచెం విసుగ్గా ఉంటారు కదండి పొద్దున్నే లేచి నిద్ర లేకుండా అట్లాగా. సో కొంచెం నట్స్ అట్లా ఇస్తూ ఉంటే వాళ్ళకి స్టమక్ అన్నది ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకా షిరిడీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంక బాబా దర్శనం అంతా చేసేసుకున్నామండి. సో మేము నలుగురం వెళ్ళాం, అంటే మా డ్రైవరు, నేను, మా వారు, మా పాప. అందరికీ ఈ చందనం టీకా పెట్టారండి. అసలు ఎంత ఫ్రేగ్రెన్స్ ఉందో, కార్ అంతా అదే స్మెల్ వచ్చేస్తుంది. అండ్ థర్స్డే రోజు వెళ్తున్నాను కాబట్టి బాబా దగ్గర చాలా రష్ ఉంటుందేమో అనుకున్నానండి. అంత రష్ అయితే లేదు. స్పెషల్ టికెట్ ఒకటి కొనుక్కోవాలి, 200 రూపీస్ అనుకుంటా ఆ టికెట్. అది కొనుక్కుంటే మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎస్, గర్భగుడిలోకి ఎంటర్ అయినాక కొంచెం పుష్ చేస్తూ ఉంటారు. బట్ దెన్ మా దర్శనం అయితే అసలు నిజంగా ఇమాజిన్ కూడా చేయలేదండి. ఎంత అద్భుతంగా అయిపోయింది అంటే, నిజంగా దేవుడికి ఒక్కొక్కసారి ఆయన పిలిచారు అంటే అన్నీ ఆయనే ఆర్గనైజ్ చేస్తారేమో మన కోసం అనిపిస్తుంది. మనం ఊరినే స్ట్రెస్ పడిపోతూ ఉంటాం. అండ్ దెన్ స్టార్ట్ అయ్యి మేము శనిశంగనాపూర్ వచ్చామండి. అండ్ ఇక్కడికి వచ్చినాక మాత్రం అసలు నాకు గుర్తుపట్టలేకపోయాను ఈ ప్లేస్ని. మేము లాస్ట్ టైం షిరిడీకి వచ్చి 2017లో వచ్చాం, అప్పుడు శనిశంగనాపూర్ వచ్చాం. కానీ అసలు ఇప్పుడున్న శనిశంగనాపూర్కి అప్పటికి పోలికే లేదండి. ఇంత పెద్ద స్తూపము, ఈ టెంపుల్ స్ట్రక్చర్ ఇవన్నీ కట్టేశారు. అండ్ అక్కడ లేడీస్ నూనె పొయ్యకూడదు అంటారండి. ఇక్కడ మీరు ఎవరైనా నన్ను ఏమైనా అనుకోండి, కానీ ఒక పద్ధతి ఉన్నప్పుడు ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి. సూడో ఫెమినిజంకి పొయ్యి ఎందుకు పొయ్యకూడదు, లేడీస్ కూడా పోస్తాము అనేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్కేసి ఆయిల్ అయితే పోసేస్తున్నారు. నాకు అది గుడిలో నచ్చలేదు. బట్ దెన్ ఎవరిష్టం వాళ్ళది. సో నేను మా అమ్మాయి వెళ్ళలేదండి, మా వారు. మేము టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ దర్శనం అయితే తీసుకున్నాము. మా వారు అక్కడ ఎక్కి ఆయిల్ పోస్తున్నారు. అండ్ నవగ్రహాలకి అన్నట్టు, నవధాన్యాలు అన్నట్టు అక్కడ వేయచ్చు. అండ్ ఇది ఆయిల్ పొయ్యటానికి కూడా వాళ్ళు ఒక ఏదో చార్జ్ చేశారండి, 100 రూపీస్ ఎంతో. సో మనం బాటిల్ తీసుకెళ్ళి అక్కడ కనిపించేదే విగ్రహం అండి, శని దేవుని ఆ స్టోని విగ్రహం లాగా భావించి ఆయిల్ పోస్తారు. అండ్ ఈ మధ్యకాలంలో నేను నోటీస్ చేసిన వెర్రే ఏంటి అంటే, దేవుడితో ఫోటోలు, దేవుడితో సెల్ఫీలు దిగుతున్నారండి. అసలు ఎలా ఉన్నారంటే ఆ విగ్రహానికి ఆయిల్ పోస్తూ అది కూడా ఫోటో తీస్తున్నారు. అండ్ అక్కడ పూజారి అంటున్నారండి, అలా ఫోటోలు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళకూడదమ్మా, ఇది శనిదేవుడి గుడి అనేసి. అయినా ఎవ్వరూ వినట్లేదు. సో ఆయన చివరికి విసుగొచ్చి ఒక మాట అన్నాడు, మీ కర్మ ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళినా అని. నాకు అది అసలు ఎట్లా కొట్టింది అంటే, ఐ వాజ్ సో స్కేర్డ్ అండి ఒక్క నిమిషం. కానీ వాళ్ళకి ఎంత విరక్తి వస్తే ఆ మాట అనుంటారు. చెప్తున్నారు అక్కడ ఫోటోలు దిగద్దు అని. అండ్ ఈ పిచ్చి ఏంటండి, గర్భగుడిలో దేవుడితో సెల్ఫీలు, లేకపోతే దేవుడి విగ్రహాలని ఫోటోలు తీయటము, అది నాకు అస్సలు నచ్చలేదు. నాకు తెలియకుండా ముందు ఫోటో తీసేసానండి, వీడియో అంతా రికార్డ్ చేస్తున్నాను జూమ్ చేసి. ఆయన అట్లా అన్నాక ఆ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసాను. అది పబ్లిక్ డొమైన్లో రాకూడదు అనేసి వాళ్ళు చెప్తున్నారు అంటే దేర్ మస్ట్ బి సమ్ రీజన్ ఏమో అనిపించింది నాకు. అండ్ ఇంకా నేను బయలుదేరామండి. అక్కడి నుంచి బయలుదేరి షుగర్ కేన్ జ్యూస్ దారి పొడుగునా బోల్డ్ అని స్టాల్స్ ఉంటాయండి. ఇట్లా కోల్డ్ ప్రెస్ గానుగా ఉండేది కదా మనకు ఒకప్పుడు, అలాగా జ్యూస్ చేస్తున్నారు. అండ్ భలే టేస్టీగా ఉండండి ఆ వుడెన్ మెషిన్లో క్రష్ అయ్యి వచ్చిన జ్యూస్. అండ్ ఇక్కడే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి, ఈ ఉయ్యాలని ఊపటానికి నేను పడ్డ పాటలు మామూలుగా లేవండి. అది ఊగదు అన్నట్టు ఉంది. ఇంకా నాకు విసుగు వచ్చేసి అతను జ్యూస్ ఇచ్చినాక హ్యాపీగా జ్యూస్ ఎంజాయ్ చేశాము. అండ్ అక్కడే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేసి అడిగి తెలుసుకుంటున్నాను అనమాట. ఇదేమో మొలాసెస్ అన్నారు. మొలాసెస్ అంటే వాళ్ళు పొద్దున్నే రోటీతో తింటే హెల్త్కి మంచిదంట, కాల్షియం డెఫిషియన్సీ అట్లా ఉన్నా తగ్గుద్ది. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ గ్యాస్ ఇవన్నీ తగ్గుతాయి అంట. ఇది రోటీతో తింటారంట వాళ్ళు. అండ్ టీస్లో కూడా డిఫరెంట్ మిక్స్ ఉన్నాయండి. టీస్ జింజర్ టీ, లెమన్ గ్రాస్ టీ అట్లా అనేసి. అండ్ జాగరీ పౌడర్స్ అయితే బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ ఫ్రెష్గా ఉన్నాయండి. నేనైతే ఒక బెల్లం పౌడర్ తెచ్చుకున్నాను.
అండ్ ఆల్సో ఒక టీ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట, అల్లం టీది. సో ఈ చిన్న షాపింగ్ చేసి ఇంకా బయలుదేరామండి. లంచ్ బయట చేసేసి ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే మా అష్టవినాయకుల టెంపుల్లో ఒక టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్ పేరు మహాగణపతి స్వామివారిని మహాగణపతి అని పిలుస్తారు. రాంజన్గావ్ మహాగణపతి అంటారనమాట. ఇక్కడ ఉన్నారండి గణపతి, అసలు ఎంత అందంగా ఉన్నారో. ఇంకా నేనైతే లోపల ఫొటోస్ అవేమి తీయనండి. నాకు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు కెమెరా బయటకు తీయటానికి భయం వేస్తుంది దేవుడి గుడిలో. అండ్ అక్కడికి వెళ్ళేది వీ హ్యావ్ టు ఫీల్ ద వైబ్స్ అండి, అంతేగాని నిమిషానికి ఒకసారి ఫోటో తీసి 10 మందికి చూపెట్టాలి అని మాత్రం ఆ ఆత్రం అన్నది ఉంటుంది వ్లాగింగ్ చేస్తున్నాను కాబట్టి. కానీ మొత్తం ఎక్స్పోజ్ చేసేయాలి అన్నట్టు ఉండదు నాకు. ఇది తప్పో రైటో నాకు తెలియదు, కానీ అసలు టెంపుల్ మాత్రం ఎంత క్యూట్గా ఉందండి, భలే బాగుంది టెంపుల్. అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఇక్కడ పాత రోజుల్లో ఆ బిల్డింగ్స్ని వాటిని వాడాస్ అంటారు మరాఠీలో. సో అలా వాడా కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చరు చాలా బాగుందండి. అండ్ స్వామివారు కూడా ఎంత అందంగా ఉన్నారు, స్వయంభూ అంటారు ఇక్కడ. సో ఒక పర్ఫెక్ట్ మన విగ్రహం లాగా ఉండదు, కానీ ఎంత అందంగా ఉన్నారండి స్వామివారి లోపల. సో ఇలాగైతే అనుకోకుండా నా గణపతి టెంపుల్ కూడా యాడ్ అయిపోయింది. అండ్ మీరు కనుక సిద్ధి వినాయక్ టెంపుల్స్ అన్నీ చూడాలి అంటే పూణే నుంచి స్టార్ట్ చేస్తారంటండి. సో ఈ రాంజన్గావ్ మహాగణపతి అని ఇక్కడ చార్ట్ కూడా పెట్టారు, అన్ని అష్టవినాయకుల పేర్లు ప్లేసెస్ రాసి ఎలా వెళ్ళాలి అని కూడా మెన్షన్ చేశారు. సో నేను ఇది ఫోటో తీసైతే పెట్టుకున్నాను ఫర్ మై ఫ్యూచర్లో ఎప్పుడైనా కంప్లీట్ చేయగలిగే భాగ్యం వస్తుందా అనేసి నాకు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటానండి. ఇవాళైతే అష్టవినాయకుల్లో ఒక విగ్రహం ఒక స్వామివారిని చూశాను అని మాత్రం నాకు భలే ఆనందంగా ఉందండి. ఇంకా ఇది ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే అసలు ఓపిక లేదు. అండ్ ఇట్ వాజ్ రియలీ హెక్టిక్ అండి. 1 డేలో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం కష్టమైతే అవుతుంది. బట్ దెన్ దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే 9 అయిందండి. సో ఇలాగ అయితే ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఈ పూలు ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. భలే అందంగా ఉన్నాయి ఈ మాలలు, ఇవి స్వామివారికి వేస్తున్నారు అక్కడ. ఇవి ఏం పూలు నాకైతే అర్థం కాలేదు, మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి. Thank you so much for watching this video. Have a great day.